హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మరొక నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగిందండి. 2108 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నటువంటి దినాల్లో రావడం జరుగుతుందనమాట అండి. ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్. ఈ వివరాలు మనం చూసినట్లయితే గనక అటవీ శాఖలో మొత్తం 2108 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇటీవల అప్డేట్ అనేటువంటిది మనకి రావడం జరిగిందనమాట అండి. రాష్ట్ర అటవీ శాఖలో 2108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అనేటువంటిది ఇయడం జరిగిందనమాట అండి. ఈ ఖాళీ పోస్టులు ఏ రకంగా ఏర్పడ్డాయని మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం ఉన్నటువంటి 6,860 పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కేవలం 4,752 మంది సిబ్బంది మాత్రమే ఇందులో పనిచేస్తున్నట్లుగా నోటిఫికేషన్ తెలపడం జరిగిందనమాట అండి. సో, ఖాళీగా ఉన్నటువంటి ఈ 2,108 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ ఉన్నవారిలో కూడా కొంతమంది ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగిందనమాట. సో, ఈ నివేదిక అనేటువంటిది అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పంపించాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. అదే రకంగా అటవీ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఎవరైతే వేరే ఇతర శాఖల్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగిందనమాట అండి. సో, ఈ రకంగా మనం చూసినట్లయితే గనక మొత్తం వెరసి మనకం 2108 పోస్టులకు సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది లేకపోతే నోటిఫికేషన్ అనేటువంటిది త్వరితగతిన వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందనమాట అండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి వారు ఈ ప్రతిపాదనతోటే ఎన్నికలనేటువంటిది గెలిచినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఖాళీలున్నా గానీ, ఆ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి 2,108 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటిది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి అప్డేట్ అనేటువంటిది వచ్చేటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ రాష్ట్ర అటవీ శాఖ పోలీసు విభాగమే కానీ లేకపోతే ఏ ఏ ఏ పోస్ట్ ఉన్నా గానీ ఆ పోస్ట్‌కి మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ అయినట్లయితే గనుక మీ ప్రిపరేషన్ అనేటువంటిది గ్రూప్ 2 వేరియంట్‌లో మీరు చదువుతున్నా గానీ, లేకపోతే గ్రూప్ 1 వేరియంట్‌లో మీరు చదువుతున్నా గానీ, మీరు ఈజీగా ఈ పోస్టులు అనేటువంటిది మీరు కొట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి, కంపల్సరీగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్పీడప్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇదండి అటవీ శాఖలో తెలంగాణ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి అటవీ శాఖలో ఖాళీగున్న 2,108 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మీరింకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్‌లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని బుక్ చేసుకున్నట్లయితే గనక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్‌లో పొందుకోవడం జరుగుతుందనమాట అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.